దేవుని వాక్యము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడగు యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. ప్రార్థన. కరుణా సంపన్నుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పాదముల దగ్గరికి చేరి వచ్చాం. నిన్ను ఆరాధించుటలో కృప చూపించారు. నీ వాక్య ధ్యానాన్ని మాకు ఆశీర్వాదకరంగా రక్షణార్థంగా ఉంచి మహిమ పొందమని మీ మాటల కొరకు ఎదురు చూస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు కూడా చెరలో ఉన్న వారి కొరకు ప్రవచించాడు. ఇర్మియా లాగానే యెహెజ్కేలు కూడా ఎక్కువ కాలం ప్రవచించిన వాడు గనక ఇతని పెద్ద ప్రవక్తలలో ఒకడు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళ యొక్క పని కాలాన్ని బట్టి మాత్రమే, అంతే తప్ప వాడు పెద్దోడు వీడు చిన్నోడని కాదు. వారు ఎక్కువ కాలం పనిచేశారు, ఎక్కువ ప్రవచనాలు వారు చెప్పారు. అందువల్ల ఇర్మియా భక్తుడు విలాప వాక్యాలు రాసింది కూడా ఆయనే గనక. ఇప్పుడు యెహెజ్కేలు, ఈ యెహెజ్కేలు ఎవరంటే ఇర్మియా ఆల్రెడీ చెప్పాడు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త, మీ జీవితాలు బాగు చేసుకోండి, ప్రభు వైపు తిరగండి అని చెప్పి ప్రవచించాడు. కానీ ప్రవచనానికి ఎవరు లోబడలేదు. అందును బట్టి నెబుకద్నెజరు రాజు వచ్చి ఇశ్రాయేలీల్ని 3 దఫాలుగా బబులోను దేశానికి తీసుకువెళ్ళిపోయాడు. 3 దఫాలుగా తీసుకెళ్ళిపోయాడు. ఆ 3 దఫాలలో 2వ దఫా వెళ్ళిపోయిన వాడు యెహెజ్కేలు. యెహోయాకీను రాజు యెహెజ్కేలు దాంతోపాటు ఒక 10,000 మందిని తీసుకుని పోయాడు రెండవసారి. చూద్దాం దేవుని వాక్యంలో. అయితే ఈ యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాల పెద్ద పుస్తకం. దీనిని డిసెంబర్ నెల వరకు కూడా ధ్యానించుకోవచ్చు. కానీ అవసరం మేరకు మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలను మనము రివ్యూ చేసుకుంటున్నాం కనుక ఇందులో ఉండేటువంటి భాగాల్ని మనము 3 భాగాలు చేసుకుంటాం. ఒకటి మొదటి 24 అధ్యాయాలు ఇశ్రాయేలు పతనము. మొదటి 24 అధ్యాయాలు ఇశ్రాయేలు పతనము. 25 నుంచి 32 అధ్యాయాలు ఇశ్రాయేలు శత్రువులు. 25 నుంచి 32 అధ్యాయాలు. 33 నుంచి 48 అధ్యాయాలు ఇశ్రాయేలు భవిష్యత్తు. 3 మాటల కింద
మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటే దీంట్లో చాలా భాగాలు ఉన్నాయి. మొదటి 24 అధ్యాయాల్లోనే చాలా భాగాలు ఉన్నాయి, దర్శనాలు ఉంటాయి దీంట్లో. ఏ బుక్ ఆఫ్ మిస్టరీ అంటారు దీన్ని. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి దర్శనాలు అర్థం చేసుకోవడానికి మానవ మేధస్సు సరిపోదు. అటువంటి దర్శనాలు దేవుడు ఇచ్చాడు. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ రెండిటితో పాటు యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా ఇది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. ఇందులో మనకు చాలా అద్భుతకరమైన ప్రవచనాలు దొరుకుతాయి, దర్శనాలు కనిపిస్తాయి. యెహెజ్కేలు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని 48 సార్లు చెప్తాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై 48 సార్లు ఉంటుంది. నేను కౌంట్ చేస్తే 48 టైమ్స్ వచ్చింది, మీరు కౌంట్ చేయండి. నాకు అనే మాట, నాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇప్పుడు మనం చదివాం యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమైన కదా, ఇది కాదు, ఆ మాట కోసం కాదు నేను చెప్పేది. నాకు ప్రత్యక్షమై అని పనిగట్టుకుని 48 సార్లు చెప్పాడు, నాకు ప్రత్యక్షమైంది దేవుని మాట అని చెప్పాడు. మీరు కౌంట్ చేయండి. యెహెజ్కేలు గ్రంథంలో మొదటి 24 అధ్యాయాలు ఫాల్, పతనము, 25 నుంచి 32 అధ్యాయాలు ఫోర్స్, శత్రువులు, 33 నుంచి 48 మధ్య ఫ్యూచర్, భవిష్యత్తు. ఫాల్, ఫోర్స్ అండ్ ఫ్యూచర్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఫాల్ అంటే పతనం, FOES, ఫోర్స్ అంటే శత్రువులు, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. పతనమైంది. ఆ పతనమైన తర్వాత శత్రువుల పరిస్థితి, శత్రువులు వాటి చుట్టుకుని ఉన్నటువంటి శత్రువులు, ఈ శత్రువులను జయించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది యెహెజ్కేలు గ్రంథం యొక్క ముఖ్యమైన పాఠం. ఇందులో ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు, మీరు ఎలా ధ్యానం చేసుకుంటే అలా ధ్యానం చేసుకోవడానికి వీలుగా చెప్తున్నాను ఇవన్నీ. మొదటి భాగాన్ని మనం ఏమనుకోంటే గ్లోరీ డిపార్చర్, మహిమ వెళ్ళిపోయింది. గ్లోరీ డిపార్చర్ అంటే ఏమైంది? వెళ్ళిపోయింది, మహిమ విడిచిపెట్టేసింది. మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరిని? దైవ జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని మహిమ విడిచిపెట్టింది. గ్లోరీ డిపార్చర్. రెండవ భాగం మహిమ లేదు, వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏంటి? మహిమ లేదు. రెండవ భాగం నో గ్లోరీ. మూడవ భాగం గ్లోరీ రిటర్న్, మహిమ తిరిగి వచ్చింది. మహిమ తిరిగి వచ్చింది. మహిమ వెళ్ళిపోయింది, మహిమ లేదు, మహిమ తిరిగి వచ్చింది. ఇలాగైనా కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు. మొదటి భాగంలో మహిమ వెళ్ళిపోయింది, రెండవ భాగంలో మహిమ లేదు, మూడవ భాగంలో మహిమ తిరిగి వచ్చింది. ఈ యెహెజ్కేలు గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక మూలవాక్యం. యెహెజ్కేలు గ్రంథానికి మూలవాక్యం చూడండి, 36వ అధ్యాయం. 36వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి భాగం మూలవాక్యం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. ఇది ఈ యెహెజ్కేలు గ్రంథం అంతటికి మూలం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలు కోల్పోయిన మహిమను మరలా తిరిగి తన ప్రజలకు ఇవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇర్మియా విలాప వాక్యాలు దేంతో ముగించాం?
చూడండి, విలాపవాక్యాల గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మాకు కలిగి. ఇదే కదా వారు ఏం కోరుకున్నారు? మా పూర్వస్థితి మాకు కలిగజేయము. ప్రభు ఏమంటున్నాడు? నేను వారిలో నుంచి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇస్తాను, నూతన హృదయము వారికి ఇస్తాను, నూతన స్వభావం వారికి ఇస్తాను, నా ఆత్మను వారి మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులు అనుసరించు వారిగాను మిమ్మును చేస్తాను. ఇది యెహెజ్కేలు గ్రంథంలో మూలవాక్యం. సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే యెహెజ్కేలు ప్రవక్త గూర్చినటువంటి సంగతులు మాత్రమే ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు ప్రవక్త యొక్క సంగతులు. రైట్. యెహెజ్కేలు గ్రంథానికి చరిత్ర కనుక మనం తెలుసుకోవాలంటే, నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలీలను 3 దఫాలుగా తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. అందులో మొదటి దఫా దానియేలుని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7 వచనాలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7 వచనాలు. యోధారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షేనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. మొట్టమొదట నెబుకద్నెజరు దేశం మీదకి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన పేరు యెహోయాకీము. తర్వాత కీను అని వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టిన కీను. యెహోయాకీము అనే రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు రాజుగారిని చల్లార్చడం కోసం సొలొమోను కట్టినటువంటి మందిరములోని కొన్ని ఉపకరణాలను ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఈ ఉపకరణాలన్నీ పట్టుకుని షేనారు దేశం అంటే బబులోను దేశానికి వెళ్ళి వాళ్ళ గుడిలో, వాళ్ళ దేవత యొక్క గుడిలో ఆ యొక్క ఉపకరణాలన్నీ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. అరే, మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాం కదా, ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి నువ్వేం చేస్తావంటే, అష్పెనజు అనేటువంటి వాడికి, నపుంసకుల అధిపతి వాడికి చెప్పాడు, నువ్వేం చేస్తావంటే నా సముఖంలో నిలవడానికి యోగ్యులైన తత్వజ్ఞానం కలిగి శాస్త్ర ప్రవీణత కలిగి నా సన్నిధిలో నిలవడానికి యోగ్యులైనటువంటి కొంతమందిని రప్పించమన్నాడు. రప్పించు అన్నాడు. అది ఫస్ట్ ఎక్సైల్ అంటారు దాన్ని, మొదటి చెర. మొదటి చెరలో ఎవరిని తీసుకెళ్ళాడు? రాజవంశీకులై అన్నాడా? ఎవరు? రాజవంశీకులైనటువంటి వారిని తీసుకుని వెళ్ళాడు. అష్పెనజుకు చెప్పాడు, ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై కదా, లోపము లేని సౌందర్యము. ఆగండి. ఇప్పుడు శత్రువుకి ఎవరు కావాలి? ముఖ్యులు కావాలి. శత్రువుకి ఎవరు కావాలి? ముఖ్యులు కావాలి. లోపము లేని అందంగా ఉన్నవారు కావాలి. ఎవరు కావాలి? అందంగా ఉన్నవారు కావాలి. అయ్యి బాబు, నువ్వు అందంగా ఉన్నావంటే వీడు మొత్తం ప్యాంట్ చింపేసుకుంటాడు. చొక్కాలు చింపేసుకుంటున్నారు, ప్యాంట్లు చింపేసుకుంటున్నారు. అది ఫ్యాషన్ అనుకుంటున్నారు ఏంటో నాకేం అర్థం కావట్లా.
ఇది వరకు ఒక దారపోగులు వేసిపోతే బాబా ఇది తీసేసుకుని ఇంకోటి ఇమని అడిగేవారు తల్లిదండ్రులు పెద్దోళ్ళు. ఇప్పుడు ఎంత సింపేసుకుంటే అంత అందం. అది అందం అనుకుంటున్నారేమో. సో దట్ ఈజ్ అగ్లీ. అంత అందవికారం ఏమీ లేదు. చాలా జాగ్రత్త. సాతానుడు ఎవరిని కోరుకుంటున్నాడు? సాతానుడు అంటే ఇక్కడ శత్రువు. ఎవరిని కోరుకుంటున్నాడు? రాజవంశీకులై. రాజవంశీకులు అంటే ఇప్పుడు మనం ఎవరం? రాజులైన యాజక సమూహం. అంటే రాజవంశీకులు అంటే మనల్ని కోరుకుంటాడు వాడు. కోరుకుంటాడా? కోరుకోడా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని కోరుకుంటాడు వాడు. ఎందుకో తెలుసా? ఈ ఏదో రకంగా పాడు చేయాలి. అంతే కదా. వాళ్ళని తీసుకెళ్ళి ఏం పెట్టాడు ఎదుర్కొన్నాను? మాంసం పెట్టారు, ద్రాక్షరసం పెట్టారు. పాడు చేయాలనా బాగు చేయాలనా? పాడు చేయాలనే. కానీ పాడైపోయారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలకు పాపం చేసే అవకాశం వస్తుంది కానీ చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలకు కూడా ఏమొస్తుంది? పాపం చేసే అవకాశం వస్తుంది. అటువంటి అవకాశాన్ని సాతానుడు కల్పిస్తాడు. కల్పించినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని నేను చెయ్యలేను అని చెప్పాలి. గతంలో మనం ఒకసారి విన్నాం, యెహోనాదాబు యొక్క పిల్లలు ద్రాక్షరసం తాగమంటే ఏమన్నారు? మా తండ్రి అయిన యెహోనాదాబు మా తాగవద్దన్నాడు కాబట్టి మేము కానీ మా పిల్లలు కానీ మేము దానిని ముట్టము అని చెప్పాడు. మొర్దెకై ఏం చెప్పాడు? నేను యూదుడను గనక ఆ పని చెయ్యజాలను అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? అమ్మ నాన్న లేరు కదా, అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేరు, కళ్ళు మూసుకుని తాగితే పోలా, కళ్ళు మూసుకుని తింటే పోలా అనుకుంటాం. అంటే సాతానుడు నువ్వు రాజవంశంలో ఉన్నావని ఎరిగి నీ రాజరికాన్ని పాడు చేయడానికి, నీ స్థితిని పాడు చేయడానికి వాడు నిన్ను కోరుకుంటాడు. రెండోది, అందంగా ఉన్నవారిని కోరుకుంటాడు. అమ్మ గుర్తుపెట్టుకోండి, అందము మోసకరము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. భయభక్తులు ముఖ్యం, కానీ అందము, ఈ సౌందర్యము, ఈ పేస్టులు, ఈ పేడలు ఎవరికి అవసరంలా. ఒకవేళ నీకు కావాలేమో కానీ దేవునికి అవసరంలా. గుర్తుపెట్టుకోండి, కురుపులతో ఉన్న లాజరు ప్రభు సన్నిధికి వెళ్ళాడు. అంగరంగ వైభవంగా స్నోలు సెంట్లు పూసుకున్న వాడేమో పాతాళానికి పోయాడు. అవునా కదా? ఇప్పుడు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మన గమ్యం ఎక్కడికి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే సబ్బులు స్నోలు కాదు, పరిశుద్ధత. ఏది కావాలండి? పరిశుద్ధత. అందుకనే పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యాదార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి కదా. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పనులలో, ప్రతి స్థలములో పరిశుద్ధత అవసరం. అందాన్ని బట్టి పరలోకం కాదు, పరిశుద్ధతను బట్టే పరలోకం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాధారణుడు ఎవరిని కోరుకుంటున్నాడు? శత్రువు ఎవరిని కోరుకుంటున్నాడు? రాజవంశములో ముఖ్యులై. తర్వాత లోపము లేని సౌందర్యమును. ఏమండి? ఎవరిని? లోపము లేని సౌందర్యం. అందాన్ని బట్టి విర్రవీగిపోకండి. తర్వాత సకల విద్యా ప్రవీణత. ఆ కాతంతా చదివేటప్పటికి దేవుడు లేడంటాడు వీడు. కాస్త చదివి ఆ చదివిచ్చిన దేవుడే లేడంటాడు వీడు. అంటే చదివి వీడికి పిచ్చెక్కి అయిపోయింది అనమాట. అతి విద్య వలన పిచ్చపట్టిందని. సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించిన తర్వాత ఏం చేయమంటున్నాడు? వాళ్ళ భాషను పక్కన పెట్టి మన భాష నేర్పించు. అర్థమైందా? ఏమన్నాడు? వాళ్ళ భాష పక్కన పెట్టి మన భాష నేర్పించు. మన భాష ఏంటి? వందనాలండి అనేది మన భాష. మరి వాళ్ళ భాష ఏంటో మరి తెలీదు. అర్థమైందా? అంటే ఏం మార్చాడు? భాషను
వారికి నేర్పుము. మరియు భోజనము ద్రాక్షరసము నా యొక్క బలలో నాకేం పెడతారో వాళ్ళకి అదే పెట్టాడు. చూసారా, భాష మార్చాడు, భోజనం మార్చాడు. అర్థమవుతుందా? ఏం మార్చాడు? భాష మార్చాడు, భోజనం మార్చాడు. ఇంకా చెప్పాలంటే దేశం మార్చాడు. ఏం మార్చాడు? దేశం మార్చాడు. దేశం ఎలా మార్చాడు? ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి తెచ్చాడు. చిన్న కుమారుడికి దేశం మారింది, దూరదేశమునకు పోయాడు కదా. ఏం మారింది? దేశం మారింది. దేశం మారిన తర్వాత ఆటోమేటిక్గా స్నేహితుల దగ్గర భాష మారింది. మారదా? స్నేహితులందరూ ఏం మాట్లాడితే అదే మాట్లాడతాం మనం కూడా. తర్వాత భోజనం మారింది. తర్వాత 6వ వచనం, దానియేలు హనన్యా మీషాయేలు అజర్యా అని వారు వీరిలో ఉండేరి. నపుంసకుల అధిపతి యొక్క దానియేలుకు బెల్షజరనియు, హనన్యాకు షద్రకనియు, మీషాయేలకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అని. ఏం మారింది? పేర్లు మారినాయి. అంతే కదా. కొంతకాలం ఉండి 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 మంచిగా ఉండే పేరుని మార్చేసుకుంటలేదా మనం? ఇదంతా చేసేది ఎవడ? మోసం, సాతానుడు, శత్రువు. సరే, అక్కడ ఆగిపోవద్దు మనం. ఇంతకీ ఇది మొదటి బ్యాచ్. ఇంతకీ చెప్పేది ఏంటి? ఫస్ట్ బ్యాచ్లో ఎవరిని కోరుకున్నాడు సాతానుడు? రాజవంశములో ముఖ్యులను, అందంగా ఉన్నవారిని, తత్వజ్ఞానం గల వారిని, తన యొక్క సన్నిధిలో నిలవడానికి యోగ్యులను కోరుకున్నాడు. వాళ్ళ దేశం మార్చాడు, వాళ్ళ భాష మార్చాడు, వారి భోజనం మార్చాడు, వారి పేర్లు కూడా మార్చాడు. అంటే తనకిష్టానుసారంగా మార్చేసుకున్నాడు. అర్థమైందా? దేవుని పిల్లల్ని ఎలా మార్చేసుకున్నాడు? ఇప్పుడు చాలామంది బాప్తిసం పొందిన వాళ్ళు కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. సాతానుగాడు ఏం చేసేటంటే వాళ్ళని తనకిష్టానుసారంగా మార్చేసుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే మరలా నువ్వు తిరిగి పూర్వస్థితిని పొందాలి. మరలా తిరిగి నువ్వు యథాస్థితిలోనికి వచ్చి దేవునిని ఆరాధించాలి. ఇది దేవుని యొక్క కోరిక. రెండవ బ్యాచ్ ఎవరంటే చూడండి, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. బబులోను రాజు నద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతనిని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాటల చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. గమనిస్తున్నారా? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక యెహోయా కీము, అవునా? ఇక్కడ ఏమన్నాడు? యెహోయా కీను. కీము ఏలుబడిలో ఒక బ్యాచ్ వెళ్ళింది. యెహోయా కీనుతో పాటు ఓ బ్యాచ్ వెళ్ళిపోయింది. వీళ్ళందరితో పాటు ప్రతిసారి కూడా ఏం వెళ్ళింది? మందిరంలో కొంత భాగం వెళ్ళిపోయింది, అవునా? ముందు కూడా మందిరంలో కొంత భాగం వెళ్ళిపోయింది. రెండో బ్యాచ్లో కూడా మందిరంలో కొన్ని మంచి పనిముట్లన్నీ, బంగారు పనిముట్లన్నీ వెళ్ళిపోయాయి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానును రాజసంరక్షణ అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును, రాజు నగరును, యెరూషలేముని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేశాను. మరియు రాజసంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. మరియు
రాజా దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబేదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాం. ఫస్ట్ ఎవరిని మొదలెట్టాడు? మొట్టమొదట ఎవరిని మొదలెట్టాడు? గొప్పవారిని మొదలెట్టాడు. చివరికి బీదవారి దాకా వచ్చాడు. అవునా? మూడవ దశ బీదవారు, గట్టి పని చేసేవారు అందరిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం యొక్క చరిత్ర. అర్థమవుతుందండి? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రండి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ దేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఎక్కడున్నాను నేను ఇప్పుడు? ఇప్పుడు చెప్పాలి. యెహెజ్కేలుకి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరలోకి వెళ్ళిపోయాడు. మొదటి బ్యాచ్లో దానియేలు వెళ్ళాడు, రెండో బ్యాచ్లో యెహెజ్కేలు వెళ్ళాడు. ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నాడు? చెరలోని వారి మధ్య కాపురం ఉన్నాడు. చెరలోని వారి మధ్య కాపురం ఉండి 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3:15. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలయకు ఉన్నవాడనే 7 దినములు వారి మధ్య ఉంటిని. పరిస్థితి ఎలా ఉందంటే మాట్లాడడానికి మాటలు లేవు. ఎంతగా మారిపోయిందో పరిస్థితి. ఇప్పుడు యెహెజ్కేలు చెరలోనికి వచ్చేసాడు. చెరలోని వారి మధ్య కాపురము ఉన్నాడు. రైట్. మొదటి మాట యెహెజ్కేలు కోసం మాత్రమే మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొదటి మాట యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా బలవంతుడు, యెహోవా బలపరచును అని అర్థం. యెహోవా బలవంతుడు లేక యెహోవా బలపరచును. దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడు? బలహీనులను బలపరుస్తాడు, నలిగిపోయిన వారిని బలపరుస్తాడు. ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, బలపరిచే దేవుడు. యెహోవా బలపరిచేవాడు అని అర్థం యెహెజ్కేలు అనే మాటకి. ఈ యెహెజ్కేలు ఎవరు అంటే ఈయన చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందు కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడగు యెహెజ్కేలు. ఆగండి. యెహెజ్కేలు ఎవరు ఇప్పుడు? యాజకుడు. మొదటి బ్యాచ్లో రాజులు వెళ్ళిపోయారు, రెండో బ్యాచ్లో ఎవరు వెళ్ళిపోయారు? యాజకులు వెళ్ళిపోయారు. మూడో బ్యాచ్లో ఎవరు వెళ్ళారు? సామాన్యులు వెళ్ళిపోయారు. రాజులు, యాజకులు, సామాన్యులు. మొదటి దశలో రాజవంశానికి చెందిన వారందరిని తీసుకెళ్ళిపోయాడు, ముఖ్యులైన వారందరినీ. రెండవ బ్యాచ్లో యాజకులు, మూడవ బ్యాచ్లో పేదలు, కడుబేదలు, కష్టపడేవారు, వీళ్ళందరినీ తీసుకుని పోయాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. శత్రువుకి భేదం లేదండి. శత్రువుకి భేదం లేదు. వాడికి కావలసింది ఎవరంటే మనుషులు. రాజని పేదని భేదం లేదు వాడికి మనుషులు కావాలంతే. వాడు తీసుకుని పోతాడు. ఈనాడు నువ్వు కూడా శత్రువైన సాతాను చేతిలో చిక్కుకొని బందీగా ఉన్నావేమో. ప్రభువు నిన్ను ఈరోజు విడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు విడుదల పొందాలంటే, ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ప్రభువు నిన్ను ఆ బందీకాణా నుంచి విడిపిస్తాడు, ఆ చెర నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ పాపపు చెర నుంచి నిన్ను విడిపిస్తాడు. ఒకటి యెహెజ్కేలు అంటే యెహోవా బలపరచును. 2 యెహెజ్కేలు యాజకుడు. యెహెజ్కేలు ఎవరండి? యాజకుడు. మూడవదిగా యెహెజ్కేలు ఎవరు అంటే చెరలోనికి వెళ్ళిన వాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెరలోనికి వెళ్ళాడు. ఎవరితో పాటు చెరలోకి వెళ్ళాడు అంటే యెహోయాకీను అనే రాజుతో పాటు చెరలోకి వెళ్ళాడు. యెహోయాకీను అనే రాజుతో పాటు చెరలోనికి వెళ్ళాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెరలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఇది గొప్ప సంగతి. చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ దేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఎక్కడున్నాను నేను? చెరలో ఉన్నాను. ఒక్క మాట, నేను ఎక్కడున్నాను? చెరలో ఉన్నాను. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు ఎక్కడ? చెరలో ఉన్న వారిని కూడా విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. పాపపు చెరలో ఉన్న వారిని విడిచిపెట్టేవాడు కాదు. బుధవారం రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెడిపోయిన వారి దగ్గరకు తన దాసుని పంపించాడు. మూర్ఖుల దగ్గరకు తన దాసుని పంపించాడు. ఏమండి, ఆ దుష్టులైన వారి దగ్గరికి తన దాసుని పంపించాడు. అనగా దేవుడు తన దాసులను భయంకరమైన పాపములో ఉన్న వారిని కూడా ప్రేమించి తన దాసులను పంపించేవాడిగా ఉన్నాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే వినండి, చెరలో ఉన్న వారిని కూడా నా దేవుడు లేక మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వెక్కడ ఉన్నావో అక్కడికి నీకు దర్శనం వస్తుంది. నువ్వెక్కడున్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని మనం ఆలోచిస్తే మనము 40వ అధ్యాయానికి రండి. రెండవ వచనం. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద. దేవుని దర్శనం యొక్క ఉద్దేశం ఏంటి? మళ్ళీ అక్కడికి తీసుకురావాలని ఇశ్రాయేలు దేశములోనికి తీసుకుని రావాలని. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు దేశంలో నుంచి చెరలోకి వెళ్ళాడు. దర్శనం యొక్క ఉద్దేశం ఏంటి? చెరలో నుంచి మరలా ఇశ్రాయేలు దేశానికి తీసుకొని రావాలని. అర్థమవుతుందండి? చదవండి మరలా. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి. అంటే ఇప్పుడు ఇంతకీ వ్యక్తి ఎక్కడున్నాడు? చెరలోనే ఉన్నాడు. కానీ దర్శనంలో ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే, ఇదిగో సోదరుడా, నీవు ఎప్పటికైనా మరలా నీ తండ్రి దగ్గరికి రావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వే స్థితిని అయితే కోల్పోయావో, ఏ పరిస్థితిని అయితే పోగొట్టుకున్నావో, తిరిగి ఆ పరిస్థితికి నువ్వు మరలా రావాలి. అదే దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు యెహెజ్కేలు గారికి ఇచ్చినటువంటి దర్శనములో నీవు చెరలోనే ఉండొచ్చు, కానీ నీకు చూపించే దేశం ఏది? నిన్ను తీసుకెళ్ళిన దేశం ఏది? ఎక్కడ చెప్పండి? యెరూషలేములో ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా దర్శనంలో జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దర్శనంలో. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇశ్రాయేలు దేశానికి వచ్చావు. కానీ నువ్వు ఎక్కడున్నావు? నేను అంటాను, ప్రతి విశ్వాసికి అనుభవం ఉండాలి. మనం ఈ లోకంలో చెరలో ఉన్నాం. మనం దర్శనంలో ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు యొక్క స్థలం, ప్రభు ఉండే పరలోక దర్శనాన్ని మనం పొందాలి. ఎందుకే కదండి స్టెఫన్ ఏం చేస్తున్నాడు? స్టెఫను వాక్యం చెప్పాడు. స్టెఫను వాక్యం చెప్తే అందరూ కలిసి రాళ్ళు విసిరేస్తున్నారు. రాళ్ళు విసిరేస్తుంటే స్టెఫన్కి ఏ దర్శనం కలిగింది? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు. వినండి. ఇప్పుడు స్టెఫను భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడు. కానీ ఎవరిని చూస్తున్నాడు? పరలోకంలో ఉన్న దేవుని చూస్తున్నాడు. సోదరులారా, దేవుని పిల్లలారా,
మనం ఏం చేయాలంటే భూలోకంలోనే ఉండాలి, కానీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూడాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏమున్న వాటిని? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు మనము భూమి మీద ఉండాలి, కానీ పరలోక సంబంధమైన వాటిని వెతకాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన యొక్క జీవం దేవుని దగ్గర ఉంది. ఈ లోకంలో జీవం కొంతకాలమే, కానీ దేవుని దగ్గర దాచబడిన జీవం యుగాయుగములు, దానికి అంతము లేదు. ఇప్పుడు వినండి, యెహెజ్కేలు యాజకుడు. యెహెజ్కేలు చెరలోకి వెళ్ళాడు. అయితే యాజకుడైన తన బిడ్డను దేవుడు అక్కడ కూడా దర్శించాడు. ఎక్కడ కూడా? చెరలో కూడా. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 1 నుంచి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున, అదే అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? ఇక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు. రాజులు, చతుర్థాధిపతులు, ప్రధాన యాజకులకి రాలేని దేవుని వాక్యము, దేవుని దర్శనము ఎవరికి కలిగింది? ఎక్కడున్నాడు యోహాను? యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అది చెరలో ఉన్న యెహెజ్కేలుని వదిలిపెట్టలేదు, అరణ్యములో ఉన్న యోహానును వదిలిపెట్టలా. నిన్ను విడువని దేవుడు నువ్వెక్కడున్నావు నిన్ను వదిలిపెట్టడం. చెరలో ఉన్నావా? నిన్ను విడిచేది లేదు. అరణ్యంలో ఉన్నావా? నిన్ను విడిచేది లేదు. అనగా ఇక్కడ ప్రధాన యాజకులతో మాట్లాడిన దేవుడు అక్కడ అరణ్యంలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఆ వ్యక్తి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ప్రధాన యాజకులు వినరు. ఎవడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు? అరణ్యంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే చెరలో అనేక మంది ఉన్నారు, కానీ దర్శనము ఎవరికి కలిగింది? యెహెజ్కేలుకి కలిగింది. ఈ రోజున నీకు ఆ దర్శనం కలగాలి. చాలామంది కూర్చున్నారు, మీరు దైవ దర్శనం పొందకుండా వెళ్ళిపోతే, దేవుని ఆ శిలువ దర్శనాన్ని చూడకుండా వెళ్ళిపోతే, ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ శిలువలో ఆ యాతన పడి రక్తాన్ని అంతా ధారబోసి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన ఆ దర్శనాన్ని నువ్వు పొందకపోతే నీ జీవితం వ్యర్థం. దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు ఇంకా చెరలో ఉండొద్దు, చెరలో నుంచి విడుదల పొందాలి. చెరలోనున్న యెహెజ్కేలుకు దర్శనమైంది. ఆ దర్శనమైన యెహోవా వాక్కు దర్శనాన్ని ఇచ్చాడు, అరణ్యములో ఉన్న యోహానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథానికి రండి, 1వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసునైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. ఏమండి? బోరధ్వని వంటి గొప్ప స్వరం ఎక్కడ?
పద్మాసు ద్వీపంలో. ఒక విధంగా చెప్పాలంటే ఇతడు కూడా చెరలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరలో. పద్మాసు ద్వీపం అంటండి భయంకరమైనటువంటి విషసర్పాలు ఉండేటువంటి ప్రాంతమట. పడుకోవడమే, పడుకుంటే మళ్ళీ పొద్దున్న లెగుస్తాడో లేదో తెలియదు, ఏ సర్పం మీద కాటేస్తుందో తెలీదు. ఉదయానికి బతుకుంటే బ్రతుకున్నట్లయితే లేనట్టు. ఎందుకంటే అనేకమైనటువంటి విషసర్పాల మధ్యలో పడేశారు. ఏమో ఒక ఇల్లు లేదు, ఒక గుడిసె లేదు, ఒక అడవిలో పడేశారు. అయితే మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ అడవిలో కూడా, ఆ ద్వీపములో కూడా తన దాసుణ్ణి విడువని దేవుడు. అక్కడ బోరధ్వని వంటి శబ్దం. ఎటువంటి శబ్దం? బోరధ్వని వంటి శబ్దం, గొప్ప స్వరం వినబడింది. ఇదిగో నేను చెబుతున్న మాటలన్నీ వ్రాయి అని, చూచుచున్న వాటన్నిటినీ వ్రాయి అని చెప్పేసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్డెస్, ఫిలదెల్ఫియా, లౌదకయ అను 7 సంఘాలకి, చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలకి నేను చూపిస్తున్నవన్నీ వ్రాయమన్నాడు. చెప్పండి. చెరలోనున్న యెహెజ్కేలును దర్శించాడు, అరణ్యములో ఉన్న యోహానును దర్శించాడు, పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను గారిని దర్శించాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు చెరలో ఉన్నావు. నిన్ను కూడా దర్శిస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే 138వ కీర్తన, 39వ కీర్తన, 139వ కీర్తన 8వ చరణం, 139వ కీర్తన. నేను ఆకాశమునకెక్కినను. మన దేవుడు ఎక్కడ ఉన్నాడండి? విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? అక్కడ ఉన్నాడు. నేను పాతాళమందు పండుకొనినను. అబ్బా, నువ్వు అక్కడ ఉన్నావు. సముద్రపు దిగంతములలో, సబ్మెరైన్స్లో, ఎక్కడెక్కడో సముద్రం కింద నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను. అదండి. ఆకాశంలో ఉన్నావు, పాతాళంలో ఉన్నావు, సముద్ర దిగంతములో ఉన్నావు, నీ చెయ్యి నన్ను విడిచిపెట్టేది కాదు. మన ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు. చెరలోనున్న యెహెజ్కేలును విడిచిపెట్టినవాడు కాదు. చెరలోనున్న యెహెజ్కేలుకి దేవుడు ఏమిచ్చాడు? దర్శనమిచ్చాడు. 91వ కీర్తన 15, 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. కాబట్టి దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నీవు చెరలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. నీవు మొర్ర పెడితే నిన్ను విడిపిస్తాడు. అదే చెప్పిన మాట. అతడు నాకు మొర్ర పెడితే నేనేం చేస్తాను? విడిపిస్తాను. నేను అతనిని గొప్ప చేస్తాను కదా. దీర్ఘాయువుతో అతనిని నేను తృప్తిపరుస్తాను అని చెప్పాడు. దీర్ఘాయువుతో నేను అతనిని తృప్తిపరుస్తాను అన్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 25:3. బేకరుల ఊపిరి గోడకు తగిలి గాలి వానవలే ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడట? బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఏమండి, మన దేవుడు ఎలాంటివాడు? ఆశ్రయముగా, శరణ్యముగా, వెట్ట తగలకుండా నీడగా ఉండేవాడు. ఇప్పుడు యెహెజ్కేలు చెరలో ఉన్నాడు. అక్కడ అరణ్యములో లేక చెరలో వెట్ట తగలకుండా ఆశ్రయముగా, నీడగా ఉండి యెహెజ్కేలుకి దేవుడు ఏమిచ్చాడు? దర్శనమిచ్చాడు కదా. రైట్. 1 యెహెజ్కేలు యాజకుడు. 2 యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళాడు? చెరలోనికి వెళ్ళాడు. 3 చెరలో ఉన్న యెహెజ్కేలును కూడా దేవుడు
విడువక ఏమిచ్చాడు? దర్శనము ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దర్శనం? 1 అధ్యాయం 3వ వచనం. ఎందుకు ఇచ్చాడు? యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరం యెహోవాకు బూజీయుడైన బూజీ కుమారుడును యాజకునకు యెహెజ్కేలుకు ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఏమండి? అక్కడనే అతని హస్తము, దేవుని హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము విన్నారా? ఎక్కడ హస్తము? చెరలో. ప్రకటన గ్రంథానికి రండి, 1 అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఏం చేశాడు? చచ్చిన వాడనైనా నా మీద ఏముంచాడు? ఆయన తన కుడి చేయించాడు. ఇక్కడ చూడండి, నాకు దర్శనమిచ్చాడు, తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. కాబట్టి ఒకటి దర్శనము ఇచ్చాడు, రెండవది తన హస్తాన్ని తోడుగా ఇచ్చాడు. దర్శనమిచ్చాడు, అంత మాత్రమే కాదు, తన హస్తాన్ని అతనికి తోడుగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు తన హస్తాన్ని తోడుగా ఇచ్చాడు అంటే మీరు ఆలోచిస్తే 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు, అది కమిషన్ అంటే నువ్వేం చేయాలి, నీకు ఏర్పరిచిన పని. ఒకటి దర్శనమిచ్చాడు, 2 తన హస్తాన్ని తోడుగా ఇచ్చాడు, 3వదిగా పని ఇచ్చాడు. ఏంటా పని చెప్పండి? నేను నిన్ను పంపుచున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాను? 2:3. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఆగండి, నేను ఎవరి దగ్గరికి పంపిస్తున్నాను నిన్ను? నువ్వే దర్శనమైతే పొందుకున్నావో, నువ్వే హస్తము యొక్క తాకిడి పొందుకున్నావో, ఆ దర్శనాన్ని, ఆ హస్తపు తాకిడిని ఇశ్రాయేలు జనాంగమంతా పొందాలి. కాబట్టి నేను వారి దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను. కాబట్టి రక్షించబడిన వారి యొక్క బాధ్యత ఏంటంటే, మనం పొందిన రక్షణ, మనం అనుభవించినటువంటి దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు దర్శించాడంటే ఒక పని చెప్పడానికి దర్శించాడు. ఏంటా పని? స్వార్థ చేయాలి. నువ్వే తాకిడినైతే పొందావో, ఏ దర్శనాన్ని అయితే చూసావో, ఆ దర్శనాన్ని ప్రజలతో చెప్పాలి. కానీ వాళ్ళు ఏమేమి వినేస్తారనుకుంటున్నావా? చెప్పాడు అక్కడ 3వ వచనం. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసినవారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాను? కఠిన హృదయుల దగ్గరికి పంపిస్తున్నాను. తిరుగుబాటు చేస్తున్న వారి దగ్గరికి పంపిస్తున్నాను. యేసుప్రభు వారు కూడా తన శిష్యుల్ని ఏమన్నాడు? ఏమని చెప్పాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపిస్తున్నాను అన్నాడు. ఎలా పంపిస్తున్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల. ఇప్పుడు ఇంతకీ గొర్రె పిల్లలు గొప్పయా, తోడేళ్ళు గొప్పవా? భయంకరమైనవేవి తోడేళ్ళే. కానీ గొర్రె పిల్లలు ఎవరి చేతిలో ఉన్నాయి? నా గొర్రెలు నా స్వరం వినను, నా చేతుల నుంచి ఎవడును వాటిని అపహరించలే. దాని అర్థం ఏంటంటే, నువ్వు గొర్రె పిల్లవైనా, తోడేళ్ళు నీ చుట్టూ ఉన్నా, నీ గొర్రె పిల్ల వంటి నీకు నీ కాపరి యొక్క కాపుదల నీకుంటుంది, భయపడద్దు. అది దేవుడు చెప్పిన మాట. నువ్వు గొర్రె పిల్లవే, తోడేళ్ల మధ్యకే వెళుతున్నావు, కానీ కాపరి కాపాడుతాడు నిన్ను కదా. దావీదు ఏం చెప్పాడు? ఒకసారి ఒక ఎలుగుబంటి
ఒక ఎలుగుబంటి నా గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతుంటే నేనేం చేశాను? దానిని కొట్టి చంపేసి నా గొర్రె పిల్లని నేను విడిపించుకున్నాను. కాబట్టి మనము ఆయన గొర్రెలం. 100వ కీర్తనలో చెప్పాడు కదా, ఆయన మేపే గొర్రెలం, ఆయన కాపుదలలో ఉన్న గొర్రెలం. తోడేళ్ళు ఎన్నున్నా అపాయం ఏది దేవుడు మన దగ్గరికి రానివ్వడు. కారణం ఏంటంటే మనం ఆయన పని మీద ఉంటే, అది గుర్తుపెట్టుకోండి, ఆయన పని మీద మనం ఉంటే ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనల్ని ఆయన ఒక పనితో పంపించాడు. ఇప్పుడు పంపిస్తున్నప్పుడు తిండి కూడా పెడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. స్పిరిచువల్గా ఫుడ్ పెట్టాడు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి అది నువ్వేం చెప్పాలి? గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఈ మధ్య గ్రంథాన్ని భక్షించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెడీమేడ్ అన్నీ రెడీమేడే. గ్రంథాన్ని భక్షించి, గమనించండి, మన పూర్వీకులకి పెద్దగా చదువులు లేవు. వాళ్ళ కేవలం గ్రంథ పఠనమే. ఇప్పుడు మనకున్న గ్యాడ్జెట్స్ వాడి దగ్గర లేవు. ఏది? సెల్ ఫోన్లని, ట్యాబ్లని, ఈ మధ్య మాట్లాడితే కంప్యూటర్లు ఉన్నాయా వాళ్ళకి? మరి ఏముంది? ఒక భక్తుడు నాకు బాగా తెలుసు. ఆయన అనేవాడు, తమ్ముడా 176వ పేజీ 3వ లైన్ చదువు అనేవాడు. ఏమన్నాడు అంటే 176వ పేజీ 3వ లైన్లో ఏముందో ఆయనకి బ్రెయిన్లో గుర్తుంది. ఇప్పుడు మనకంతా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం పోయిందిగా. ఇదివరకు సెల్ ఫోన్లో నెంబర్లు ఎంతమంది గుర్తుపెట్టుకునేవాళ్ళమో, ఇప్పుడు ఇంట్లో నెంబర్ అయితేనే చూసి చెప్పాలి మనం మళ్ళీ. అంటే మనల్ని ఎంత డిటోరియేట్ చేసి పడేసిందో చూడండి. మన బ్రెయిన్ పవర్ని అంత పాడు చేసేసింది. అదే కావాలంటారు మీరు అందరూ. బ్రెయిన్ పవర్ పర్లా పోతే పోయింది నా బ్రెయిన్, నేను పిచ్చోడిని అయిపోయినా పర్లేదు, నాకు సెల్ ఫోనే కావాలంటున్నారుగా. ఇప్పుడు మీరు పిచ్చోళ్ళు కావాలనుకుంటారా, సెల్ ఫోన్ కావాలనుకుంటారంటే, అబ్బాయి పిచ్చోడిని అయినా పర్లేదు, నాకు సెల్ ఫోనే కావాలి. దాన్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది, అవసరానికి వాడుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు గ్రంథాన్ని భక్షించి వాళ్ళకి చెప్పాలి. చెప్పండి. నేను ఆల్రెడీ దీన్ని ప్రిపేర్ అయ్యాను. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే నేను ధ్యానం చేశాను, కానీ పొద్దున 5:30కి లేచా. మళ్ళీ దేవుని మహిమార్థమే చెప్తున్నా. 5:30కి లేచి 9:30 వరకు మళ్ళీ దాని మీద కూర్చున్నా. ఎందుకు? భక్షించకుండా చెప్పకూడదు, నీ నోటుకు వచ్చిందేదో చెప్పకూడదు, నీకు నచ్చిందేదో చెప్పకూడదు, ఏదో ఆ సమయానికి ఏదో కుదిరింది కదానో మాట కలిపేసి చెప్పేయడం కాదు, భక్షించి చెప్పాలి అన్నాడు. నువ్వు భక్షించు ముందు అదే వారికి చెప్పు. నీకు తెలిసిన మాటే చెప్పు, నీకు తెలిసిన వర్తమానమే చెప్పు, అంతేగాని సమయాన్ని మాత్రం పాడు చేయకు. నేను అంటాను, మీ అందరి సమయాలు నేను తీసుకుంటున్నానంటే ఎంతమంది సమయాలు నేను తీసుకుంటున్నాను? మీ సమయాలు ఎంత విలువైనవి. కాబట్టి నేను మీ విలువైన సమయాన్ని నేను పాడు చేయకూడదు. మీ విలువైన సమయాన్ని పాడు చేస్తున్నానంటే వాడు బోధకుడే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనము దేవుని యొక్క సమయాన్ని పాడు చేయకూడదు. దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదువుకొని ధ్యానం చేసి అది ప్రకటన చేయాలి. ఇప్పుడు చెప్పాడు, ఇదిగో యెహెజ్కేలు, నువ్వు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేమో. నో, అలా మాట్లాడడానికి లేదు. ఎలా మాట్లాడాలి? నేను ఇచ్చిన దాన్ని చదివి నువ్వు వెళ్ళి చెప్పాలి. రైట్. నువ్వు చెప్పడం మాత్రమే కాదు, నీకు ఒక పని అప్పగిస్తున్నాను, నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏంటో టాస్క్ అంటే, రండి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనమా? అది కాదు, మరొక టాస్క్ ఇస్తున్నాను, నీకు ఒక పని అప్పగిస్తున్నాను. 16వ వచనం. ఆ 7 జన్మలు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను యు ఆర్ ద వాచ్మెన్ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జాతికి నేను నిన్ను ఎలా ఉంచుతున్నాను? కావలివాడిగా ఉంచుతున్నాను. కావలివాడు ఏం చేయాలి? కాపలా కాయాలి, హెచ్చరించాలి. అవునా కదా? అలాగే దేవుని సేవకులు, పెద్దలు కాపలా కాయాలి, హెచ్చరించాలి.
ఇది యెహెజ్కేలు యొక్క చిన్న హిస్టరీ. అసలు విషయానికి వెళ్తే యెహెజ్కేలు చేసిన పనులు మనం ఏం చేయలేమండి. అసలు నిజంగా యెహెజ్కేలు చేసినటువంటి విషయాలన్నీ మనం ఒక్కొక్కటి ధ్యానం చేస్తే అయ్యి బాబు ఎలా తిన్నాడరా బాబు, అయ్యి బాబు ఎలా పడుకున్నాడరా బాబు అనిపిస్తుంది, ఎలా కాపురం చేశాడరా బాబు అనిపిస్తుంది. అతని పడక, అతని కాపురం, అతని తిండి, అబ్బా ఎంత దారుణమైన పరిస్థితుల గుండా అతడు ప్రయాణం చేశాడంటే దేవుని మాటకు లోబడి అలా ప్రయాణం చేశాడు. దైవ దర్శనాన్ని పొందాడు. దర్శనములోనే అతడు దర్శన ప్రదేశమైనటువంటి ఇశ్రాయేలును అతడు దర్శనములోనే చూడగలిగాడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి మనం రావాలంటే మనము దేవుని దగ్గర మనము ఎదురు చూడాలి. కింద ఉన్నది కాదు మనం చూసేది. మన మీద రాళ్ళు పడుతున్నాయా, పైకే చూద్దాం. అవునా? స్టెఫన్ రాళ్ళు పడుతుంటే ఏ వైపు చూశాడు? పైకి చూశాడు. చెరలో ఉండగా ఏ వైపు చూశాడు? చెరలో ఉన్నటువంటి యెహెజ్కేలు ఎవరి వైపు చూశాడు? దర్శనం వైపు చూశాడు. క్రీస్తుతో కూడా లేపబడిన మనమందరం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. రైట్. యెహెజ్కేలు అనగా యెహోవా బలపరచును, లేక దేవుడు బలపరచును. యెహెజ్కేలు యాజకుడు. యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళాడు? చెరలోకి వెళ్ళాడు. యెహెజ్కేలు దర్శనాన్ని పొందాడు. చెరలోనే దర్శనాన్ని పొందాడు. యెహెజ్కేలు దేవుని పిలుపును పొందాడు. యెహెజ్కేలు దేవుని హస్తం యొక్క తోడును పొందాడు. యెహెజ్కేలు ఒక పని కలిగి పంపబడుతున్నాడు. ఏంటి ఆ పని అంటే ప్రకటించడం. ఎలా ప్రకటించాలంటే ఆత్మీయమైన ఆహారాన్ని భుజించి ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలును దేవుడు ఒక వాచ్మెన్గా పెట్టాడు. నేను అంటాను, నీ ఇంటికి నువ్వే వాచ్మెన్. తల్లిదండ్రులారా మీరే వాచ్మెన్స్ మీ కుటుంబానికి. పెద్దలారా సంఘానికి వాచ్మెన్స్ మీరు. సంఘాలకు వాచ్మెన్లు, కుటుంబాలకు వాచ్మెన్లు అవసరం. ఇప్పుడు వాచ్మెన్లు అంటే ఏంటి? నిద్రపోయేవారని, అంతేనా? ఒకసారంట ఒక వాచ్మెన్కి కల వచ్చిందంట. కలొస్తే ఆఫీసర్ గారు ఆ ఇంటి యజమానిని కలుసుకుని, అయ్యా మీకు నమస్కారం అండి, మీరు రాత్రి చచ్చిపోయారండి, యాక్సిడెంట్లో చచ్చిపోయారండి, నాకు అప్పటి నుంచి నిద్ర ఆడతలేదండి అని అన్నాడంట. ఇమ్మీడియట్లీగా ఆ అధికారి, ఆ ఇంటి యజమానుడు అన్నాడంట, వీళ్ళు ఉద్యోగం నుంచి తీసేయండి అన్నాడంట. ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా బాబు. ఆ ఇంటి యజమాని మీద ఎంత ప్రేమ కలిగి ఆ యొక్క కలభావాన్ని చెప్పి, అయ్యి బాబోయ్ మీరు చచ్చిపోతే నేను ఉండలేను బాబు అని గొళ్ళును గోల పెడుతున్నామండి, ఉద్యోగం నుంచి తీసేయండి రా అన్నాడేంటి, ఇంత కఠినాత్ముడా వీడు అంటే. అప్పుడు చెప్పాడంట, అరే నీ ఉద్యోగం ఏంటి? కాపలాకాయడు. నువ్వేం చేస్తే కల వచ్చింది నీకు? నిద్రపోతే కాలు వచ్చింది. ఇప్పుడు వాచ్మెన్ నిద్రపోవాలా కాపలా కాయాలా? ఇప్పుడు ఇంతకే మెలుగుగా లేడు కాబట్టి వాడు ఉద్యోగం తీసేశాడు. మనం కూడా చాలామంది అలాగే ఉన్నాం, నిద్రపోయే వాచ్మెన్లో. ఉద్యోగం తీసిపడేస్తాడు దేవుడు, ఎందుకు అనవసరం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, సియోను ప్రాకారమా, సియోను కుమారి, వేకువలే మొదటి జామున లే. ఏమన్నాడు? నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారనిమ్మో, నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టు. వాచ్మెన్స్ కావాలండి ఈ రోజున. వాంటెడ్ వాచ్మెన్స్. ఎక్కడ వాచ్మెన్లు కావాలి? కుటుంబాలకు వాచ్మెన్స్ కావాలి, సంఘానికి వాచ్మెన్స్ కావాలి, సమాజానికి వాచ్మెన్స్ కావాలి. ఏమండి, మన సైనికులు ఉన్నారండి, వాళ్ళు సియాచిన్ లాంటి అతి -డిగ్రీస్లో వాళ్ళు కాపలా కాస్తున్నారండి. ఏమంటే వాళ్ళ కాపలా కాయకపోతే మనం సుఖంగా పడుకోలేమండి. వాళ్ళు కాపలా కాస్తున్నారండి. వాళ్ళు 8 గంటలు వాళ్ళు నిద్రపోకుండా కాపలా కాస్తున్నారండి. చీకటిలో, చలిలో. దేశ రక్షణ కొరకు వారు కాపలా కాస్తుంటే కుటుంబాల రక్షణ కొరకు మనం కాపలా కాయొద్దా? సంఘాల రక్షణ కొరకు కాపలా కాయొద్దా? దయచేసి ఇదిగో యెహెజ్కేలు, నేను నిన్ను కావలివానిగా పెడుతున్నాను. మనం కూడా మన కుటుంబాలను కాపాడుకుందాం. సాతాను యొక్క శిక్ష నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మన బిడ్డలను కాపాడుకుందాం, కుటుంబాలను కాపాడుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.
ఆమె. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పనిచేయడానికి కృపనివ్వండి. యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనం మేము కూడా పొందడానికి, యెహెజ్కేలు యొక్క పని మేము కూడా చేయడానికి నాయనా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, నీ వాక్యపు అధ్యాయాన్ని మాకు దీవెనకరంగా అనుగ్రహించమని స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.